అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణంలోని శ్రీ పార్వతి రాజరాజేశ్వర శివదీక్ష సేవా సమితి ట్రస్ట్ అదనపు భవనాలను ప్రభుత్వ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరుగుతున్న భక్తుల నిమిత్తం అదనపు భవనం నిర్మించడం చాలా సంతోషమన్నారు. శివదీక్ష సేవా సమితి ట్రస్ట్ సహకరించిన దాతలకు శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటాయని పేర్కొన్నారు. హైందవ సంస్కృతిని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్పదని శివదీక్ష నిత్యాన్నదాన ట్రస్ట్ కు దాతలు అందరూ సహకరించాలని కోరారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గారిని గడ్ల శ్రీనివాస్ గారు శివదీక్ష సేవా ట్రస్ట్లో అదనంగా గది నిర్మాణం చేయడం జరిగింది. ఈరోజు ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారిని ఆహ్వానించడం జరిగింది. ప్రభుత్వ విప్ గారిని మరియు మాధవీలత రాజు గారిని పిలవడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న అందరి గ్రామ పెద్దలను కౌన్సిలర్లను మిగతా వాళ్ళందరినీ పిలవడం జరిగింది. ఈరోజు గది నిర్మాణం ఇనాగ్రేషన్ శివస్వాములకు పార్వతీ శివదీక్ష స్వాములు అందరికీ భోజనాలు ప్రారంభమవుతున్నది. 2008లో ప్రారంభించి గత స్వాముల దీక్షలో అందరి దాతలతో సహకారాలతో ఇంతవరకు అంచెలను ఎదుర్కొంటూ వచ్చింది. శ్రీ పార్వతీ రాజరాజ శివదీక్ష సేవా సమితి ట్రస్టు అదనపు భవన నిర్మాణానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన వేములవాడ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్పు ఆచరణ గారికి స్వాగతం సుస్వాగతం. వారి ఆధ్వర్యంలో ఈరోజు దాన్ని ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. తర్వాత మున్సిపల్ చైర్మన్ మాధవి రామతీర్థపు రాజు గారు వచ్చారు. మరియు మా కాంగ్రెస్ నాయకులు, మా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు, ఆ తర్వాత వేములవాడ ఏఎంసీ చైర్మన్ రెండు రాజు గారు మరియు కనికరపు రాకేష్ గారు వైస్ చైర్మన్ గారు, పుర ప్రముఖులు, పాత్రికేయులు అందరికీ వచ్చేసిన కౌన్సిలర్లు వచ్చేసిన వాళ్ళందరికీ ధన్యవాదములు తెలుపుతూ ముగిస్తున్నాను. పవిత్ర పుణ్యక్షేత్రం రాజరాజేశ్వర స్వామి శివదీక్ష పనులకు దాదాపు చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ బిల్డింగ్ అయిన తర్వాత కొన్ని వేలాది మంది స్వాములకు 41 రోజుల దీక్ష తీసుకున్న ప్రతి వారికి కూడా ఉచిత అన్నదానం చేయడం ఏదైతుందో చాలా ప్రాశస్త్యం, అనేక రకమైన పుణ్యం. మరి అటువంటి శివభక్తులకు అన్నదానం చేసే ప్రతి వారికి కూడా ఆ భగవంతుడు ఆయుర్వేదం గీయాలని కోరుతూ దీన్ని చాలా చక్కగా నడుపుతున్న నిర్వాహకులందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు చేస్తూ ఉంటాం. పట్టణంలో శివదీక్ష భక్తులకు వాళ్ళకు శాశ్వతంగా ప్రతి సంవత్సరము ఇక్కడ కార్యక్రమం చేసుకోవడానికి కానీ, సన్నిధాన కార్యక్రమం చేసుకోవడం కానీ, ఇలా భోజన వసతులు కల్పించడం కానీ 15-16 సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి ఇక్కడ దక్షిణ కాశీగా పేరొందిన మన వేములవాడ రాజరాజేశ్వర స్వామి శివభక్తులకు 41 రోజులకెళ్ళి సన్నిధానంలో వాళ్ళకు మధ్యాహ్నము మనకు సాయంత్రం కానీ ఒక సన్నిధానం ఏర్పాటు చేసి వాళ్ళకు భోజన వసతులు ప్రపంచంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇంత మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని రూపకల్పన చేసి అందరినీ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం నడిపిస్తున్నందుకు ఈ కార్యక్రమం సహకరించిన ప్రతి ఒక్క భాగస్వామ్యకి పేరున హృదయపూర్వక నమస్కారం, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు శ్రీ పార్వతీ రాజరాజేశ్వర సేవా సమితి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మరి అదనపు గదులకు ఈరోజు ప్రారంభం చేసుకోవడం చాలా మంచి శుభపరిణామం. మహాశివరాత్రి మరి పురస్కరించుకొని మరి పట్టణానికి సంబంధించిన వివిధ ప్రముఖుల ద్వారా కావచ్చు, వివిధ సంఘాల ద్వారా కావచ్చు, మరి అన్నదాన కార్యక్రమం విరివిగా చేపట్టినప్పటికీ ఈ విధంగా స్వాములకు ఒక భవనాన్ని ఏర్పాటు చేసుకోవడం, మరి ఇటువంటి సన్నిధానానికి ఒక పూజా కార్యక్రమాలు కావచ్చు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించుకోవడం చాలా మంచి విషయం. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినటువంటి మన అధ్యక్షులకి అందరికీ కూడా శివదీక్ష సేవా సమితి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. రాజరాజేశ్వర శివదీక్ష సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతినిత్యము అన్నదాన కార్యక్రమం దీక్షా పరులకు ఆ 41 రోజులు అందివ్వడానికి ఇక్కడ భవన నిర్మాణం చేసుకొని గత కొద్ది సంవత్సరాలుగా భక్తి భావంతో, భక్తి శ్రద్ధలతోటి, ఆధ్యాత్మిక చింతనతోటి తమ కుటుంబాలు బాగుండాలి,
తమ పట్టణము గ్రామాలు బాగుండాలి, లోక కళ్యాణం జరగాలి, లోకశాంతి జరగాలని ఆ పార్వతీ పరమేశ్వరుడి పేరు మీద 41 రోజులు కొంతమంది, 21 రోజులు కొంతమంది, 11 రోజులు కొంతమంది, మహాశివరాత్రి కంటే ముందు నుంచి స్వామివారి పేరు మీద దీక్షా పరులుగా కఠోరమైనటువంటి దీక్షను చేస్తూ బ్రాహ్మణోత్తములు వేద పండితులు చెప్పినటువంటి పూజా నియమాలను పాటిస్తూ మరి ఏదైతే శివదీక్ష పరులు ప్రతినిత్యం కూడా సుదూర ప్రాంతం నుంచి వచ్చేటువంటి దారోత్సవం సన్నిధికి వచ్చేటువంటి భక్తులు కూడా ఈ సత్రం ద్వారా వారికి అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం ఇది చాలా అభినందనీయము. ఈ సందర్భంగా ఈ శివదీక్ష సమితికి సంబంధించినటువంటి ట్రస్ట్కి సంబంధించిన బాధ్యులందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు అందజేస్తా ఉన్నా. ఇలాంటి కార్యక్రమాలు విరివిగా ఆధ్యాత్మిక చింతనలో లోక కళ్యాణం కోసం చేసేటువంటికి మనందరూ కూడా ప్రోత్సహించి మరింత ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఆలయ విస్తీర్ణ సంబంధించి కూడా మన కార్యక్రమం తీసుకుంటున్నాం. పేదరాశి వాళ్ళకి సంబంధించి కూడా అభివృద్ధిలో భాగంగా అడిగితే అది కూడా మాట్లాడింది, అది కూడా వీరంతో రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఉన్నటువంటివి ఏవేవి సమస్యలు ఉన్నాయో వాటిని నా దృష్టిలోనే నా కోణంలో చేస్తున్నా, ఒకవేళ మీ దృష్టిలో మీ కోణంలో ఉన్నాయి కూడా నా దృష్టికి తీసుకొని వచ్చినట్టయితే వాటిని కూడా అమలు చేస్తూ మరి ముందుకు పోదామన్న మాట ఈ సందర్భంగా తెలియస్తూ అందరికీ పేరున నా ఉదయపూర్ణ అవసరం తెలియజేస్తాను.